యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాత నిబంధన పరిశీలనలో ఇప్పటికీ పద్య గ్రంథాల అధ్యయనాన్ని ముగించాం. క్రొత్త నిబంధన యొక్క ఉద్దేశ్యములో పాత నిబంధన అంతటికీ ఎంతో ప్రాముఖ్యమైనవి అనబడిన ప్రవచన గ్రంథ విభాగానికి అనగా యెషయా గ్రంథానికి చేరుకున్నాం. క్రొత్త నిబంధనలో వీటి యొక్క ప్రాముఖ్యతను గమనించగలం. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు అని వ్రాయబడిన వాక్యములో ఈ ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. ఈ విధంగా క్రొత్త నిబంధన తరచుగా పాత నిబంధనను సంప్రదిస్తూ ఉంది. ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము అనే పాత నిబంధన యొక్క మొదటి 5 గ్రంథాల ప్రాముఖ్య విభాగము ధర్మశాస్త్రం. పాత నిబంధన యొక్క రెండవ ప్రాముఖ్య భాగము ప్రవచన గ్రంథాలు. పాత నిబంధనలో 5, క్రొత్త నిబంధనలో 5, మొత్తం 10 రకాల గ్రంథ సముదాయంగా బైబిల్ను గూర్చి మనం తెలుసుకున్నాం. పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవచన గ్రంథాలు, చిన్న ప్రవచన గ్రంథాలు అనే 5 భాగాలు. క్రొత్త నిబంధనలో 4 సువార్తలు, 1 చరిత్ర పుస్తకం, పౌలు పత్రికలు, ఇతర పత్రికలు, 1 ప్రవచన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం. పాత నిబంధనలోని ధర్మశాస్త్రం మరియు ప్రవచన గ్రంథాలకు మధ్యలో చరిత్ర కావ్య గ్రంథాలు అనే 2 రకాల గ్రంథాలు పొందుపరచబడ్డాయి. అవి యెహోషువ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథం వరకైనట్టివి. చరిత్ర గ్రంథాల్లో ప్రవక్తలు జీవితకాలం, పరిచర్యకాలం, వారి శ్రమ, మరణ వృత్తాంతాల సమాచారము కూడా ఇవ్వబడింది. చరిత్ర గ్రంథాల సమాచారం మేరకు బైబిల్లోని ప్రతి ప్రవక్తను పాత నిబంధన చరిత్రలో ఎక్కడో ఒకచోట మనం సందర్శిస్తాం. శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకుల ద్వారా కావ్య గ్రంథాలు ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథాల నుండి వేరు చేయబడ్డాయి. అయితే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథ విభాగము ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొదటి 5 గ్రంథాలైన ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండం వరకు బైబిల్ గ్రంథానికి మూలరాయి వంటిది. ప్రస్తుతం మన ధ్యానాంశమైన యెషయా గ్రంథ ధ్యానము ద్వారా ఈ ప్రవచన గ్రంథాల ప్రాముఖ్యతను మరింత లోతుగా తెలుసుకుంటాం. క్రొత్త నిబంధనలో మనం తరచుగా చూడగలిగిన ప్రవక్తలను గుర్చిన విషయం ఎంతో ఆసక్తిదాయకమైనది. పౌలు సంఖ్యలతో రాజైన అగ్రిప్ప ఎదుట నిలువబడినప్పుడు, రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని ప్రశ్నించాడు. ఇక ప్రవక్తలు అనగానే తమ పరిచర్య నుండి తమ పేరట ఎవరైతే ఆయా గ్రంథాలు రచించారో వారిని సాధారణంగా తలంచడం జరుగుతుంది. అయితే క్రొత్త నిబంధన గ్రంథాలు వ్రాసిన వారినేగాక పాత నిబంధన కాలమంతటిలో జీవించిన ప్రవక్తలను కూడా జ్ఞాపకం చేస్తుంది. ఏలియా తన పేరట ఏ గ్రంథము వ్రాయలేదు, కాని అద్భుతమైన పరిచర్య జరిగించిన ప్రవక్త అయ్యున్నాడు. పరిశుద్ధులైన వీరంతా దేవుని పరిచర్యలో నాయకత్వం వహించారు. మొత్తం ప్రవక్తలందరూ 16 మంది. వీరు రచించిన గ్రంథాలు 17. ఇర్మియా 2 పుస్తకాలు వ్రాశాడు. 1 ఇర్మియా గ్రంథం, 2 విలాపవాక్యాలు. ప్రవక్తల అధ్యయనంలో ప్రవక్తలను యాజకులతో పోల్చి చూచినప్పుడు దేవుని సేవలో ఈ ఉభయుల పాత్ర లేక స్థానము, ప్రాముఖ్యత మొదలైన విషయాలు మనం తెలుసుకుంటాం. ధర్మశాస్త్ర పరిధిలో యాజకుడు ప్రముఖ పాత్ర వహించాడు. ప్రజలు పాపం చేసినప్పుడు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు. ధర్మశాస్త్రమును ప్రజలకు బోధించేవాడు. లేఖనాలను ప్రజలకు యాజకుడే వివరించేవాడు. లేఖనాలను గుర్చిన సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ బలులు, అర్పణలు, నైవేద్యాలను ప్రజల నుండి దేవునికి సమర్పిస్తూ అరణ్యములో ప్రత్యక్ష గుడారపు పరిచర్య మొదలు కాలక్రమేణా
సొలొమోను మందిర సేవ వరకు యాజకులు యాజకత్వములో పాలుపొందారు. అయితే ఆయా సమయాల్లో యాజకులు దేవుని నుండి తప్పిపోయి భ్రష్టత్వానికి దిగజారిపోవడం, ప్రజలు తప్పిపోయిన ఆ మార్గాల్ని అనుసరించడం జరిగింది. ఈ విషయమై హోషేయ ప్రవక్త జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును అని ఎలుగెత్తి ప్రకటిస్తూ వచ్చాడు. ఇట్టి సందర్భాలలో ప్రవక్తలు పంపబడేవారు. యాజకులు లేవి అహరోను వంశాల వారసులుగా పుట్టినవారై ఉండేవారు. ఇక ప్రవక్తలంతా ఆయా గోత్రాలు, ఆయా విధానాలు, ఆయా స్థితిగతుల నుండి వచ్చినవారై ఉన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 2 లేక 3 మాత్రం యాజకత్వము నుండి ప్రవచన పరిచర్యకు పిలువబడ్డారు. కొందరు ప్రవక్తలు తాము పిలువబడే నాటికి యోధా రాజవంశానికి చెంది ఉండి రాచరికములో పని కలిగి ఉన్నారు. మరికొందరు ఇతర వృత్తి ఉద్యోగాలు కలిగి ఉండేవారు. ఆమోసు మేడి పండ్లు లేక అంజూరపు పండ్లను కోసే పని, పశువుల పెంపకం వృత్తిగా కలిగి ఉన్నాడు. యాజకత్వము వంశ పారంపర్యమైనదై ఉండగా ప్రవచన పరిచర్య వ్యక్తిగతమై ఉంటూ వచ్చింది. ప్రవక్తలుగా దేవుడు ఎవరినైనా పిలిచేవాడు. యాజకుడు ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు. ప్రవక్త దేవుని సన్నిధి నుండి దైవ సందేశముతో ప్రజల యొద్దకు పంపబడేవాడు. ఈ ప్రవచన గ్రంథాలన్నీ 400 సంవత్సరాల కాల పరిధిలో వ్రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం యొక్క కాల పరిధి 400 సంవత్సరాలు. ఆదికాండము, నిర్గమాకాండాల మధ్యకాలము 400 సంవత్సరాలు. క్రొత్త నిబంధన, పాత నిబంధనల మధ్యకాలం 400 సంవత్సరాలు. ఇక ప్రవక్తలు క్రీస్తు పూర్వం 800 నుండి 400 కాలములో పంపబడి పరిచర్య చేసేవారు. ఈ విధంగా ప్రవక్తల పరిచర్య కాలమంతా 400 ఏండ్లు. ఈ కాలములో దేవుని ప్రజలు విగ్రహారాధనతో భ్రష్టులైన కారణంగా దేవుని తీర్పు వారిపైకి పంపబడింది. దక్షిణ రాజ్యమైన యోధా బబులోనుచే పట్టబడింది. ఈ సంఘటనకు 100 సంవత్సరాలకు ముందే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అస్సూరుచే జయించబడింది. ఈ విధంగా దేవుని ప్రజల ప్రభుత్వం అన్యజాతుల వశమైనప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రజలతో, మీరు మీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి ఉంటే, ఆత్మీయంగా ఉజ్జీవింపబడి ఉంటే ఈ శిక్ష మీకు కలిగేది కాదని, పశ్చాత్తాపపడి ఆత్మీయంగా ఉజ్జీవింపబడమని ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ప్రవక్తలను అపహసించి హింసిస్తూ వారి హెచ్చరికలను వెనక చెవులు మూసుకొని కఠినపరచుకొని ప్రవక్తలను చంపుతూ వచ్చారు. అయితే ప్రవక్తలు ప్రజల పాప కఠిన స్థితిని గ్రహించినప్పుడు, వారు అన్యజనులు మీపై దండెత్తి మిమ్మును చెరపట్టినప్పుడు సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి ఇట్టి తీర్పు కలిగిందని, మీరు మీ విగ్రహారాధన మొదలైన పాపాలకు పశ్చాత్తాపపడకపోతిరి గనుక ఈ శిక్ష కలిగిందని ప్రకటిస్తూ వచ్చారు. ఈ విధంగా ఇశ్రాయేలు 10 గోత్రాల రాజ్యం అస్సూరుచే పట్టబడి ఇక ఎన్నడూ ఒక రాజ్యంగా తిరిగి ఎత్తబడక మరువబడింది. 100 సంవత్సరాల అనంతరం దక్షిణ రాజ్యమైన యోధా బబులోను చెరలోనికి వెళ్ళింది. బబులోనుచే చెరపట్టబడిన సందర్భములో తిరిగి ప్రవక్తలు దేవుని సందేశాలను ప్రకటించినప్పుడు అట్టి ప్రవచన ప్రత్యక్షతను వారు స్వీకరించడంతో 70 సంవత్సరాల అనంతరం తిరిగి తమ వాగ్దాన భూమికి చేరతారనే వాగ్దానం దేవుని కృపా వాత్సల్యతను బట్టి వారికి అనుగ్రహించబడింది. అయినప్పటికీ అనేకులు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించకనే మరణించారు. ఈ ప్రవక్తల పరిచర్య యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే, దేవునికి వ్యతిరేకంగా ప్రజల విగ్రహారాధన, పాపంపై తీర్పు ప్రకటించడం. ఇక ఇదే కాలములో సామాజిక అన్యాయము, దౌర్జన్యము ఎంతగానో ప్రబలిపోయిన కారణంగా ఇతర సమకాలీన ప్రవక్తలు సామాజిక న్యాయాన్ని ప్రకటిస్తూ వచ్చారు. ఇక ఈ శిక్షలు, తీర్పుల మధ్యలో వారికి ప్రకటించబడిన దేవుని కృప నిరీక్షణలు ఏమిటంటే, బబులోను అధికారానికి తల ఒగ్గితే వారు బ్రతుకుతారని, 70 సంవత్సరాల అనంతరం తిరిగి తమ స్వదేశానికి చేరుకోవడమై ఉన్నాయి.
ఇదే వారికివ్వబడిన నిరీక్షణ. ఈ విధంగా భూదిగంతాల వరకు చెదరగొట్టబడిన దేవుని ప్రజలకు ఇవ్వబడిన తిరిగి రావడం అనే ప్రవచనం యేసు ప్రభు యొక్క మొదటి రాకను గూర్చి ప్రవచనాలతో కలిసి ఉంటూ వేరు చేయడానికి కష్టతరంగా ఉన్నాయి. ఇలాగే యేసు ప్రభు యొక్క మొదటి 2 రాకడల ప్రవచనాలు కూడా వేరు చేయడానికి వీలుగాక ఒకదానితో ఒకటి కలిసి ఉంటూ ఉన్నాయి. ఇక వీటికి గొప్ప పరిష్కారం వినే మీరంతా ప్రభులోనికి రావడమై ఉంది. ఆయన మొదటిసారి లోకరక్షకుడిగా వచ్చాడు. తిరిగి అన్నిటినీ క్రమపరిచేవాడిగా లేక లోకానికి తీర్పు తీర్చేవాడిగా వస్తాడు. ప్రవక్తగా అనగా దేవుని పక్షంగా ప్రకటించువాడు. అతడి చిన్న పరిచర్య పరిధిలో అతి గొప్ప విషయం భవిష్యత్ సంబంధమైన ఆయా విషయాల్ని ప్రకటించుట. యాజకులు దేవుని వాక్యాన్ని వివరించి సమాధానాలు చెప్పి సందేహాలు తీర్చువారు కాగా, ప్రవక్తలు ప్రజలను హెచ్చరించి దేవుని వాక్యానికి విధేయులై అన్వయించుకునే స్థాయికి వారు చేరుకునే విధంగా ఉజ్జీవము కలిగించేవారై ఉన్నారు. ప్రవక్తలు నూతన సత్యాలు దేవుని నుండి పొందేవారైనప్పటికీ మోషే ధర్మశాస్త్రంపైనే వారి ప్రవచన పరిచర్య ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ భూమిపై దేవుని పరిచర్య అభ్యంతరపరచబడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రవక్తలను లేవనెత్తాడు. సేవను అభ్యంతరపరిచే ఎట్టి సమస్య అయినా తొలగించబడే వరకు, తిరిగి దేవుని సేవకు మార్గం సరళమయ్యే వరకు ప్రవక్తలు ఎలుగెత్తి ప్రకటించారు. హెబ్రీ చరిత్రలో క్రీస్తు పూర్వం 800 నుండి 400 సంవత్సరాల కాలపరిధిలో దేవుని ప్రజల ఆత్మీయ భ్రష్టత్వం, విగ్రహారాధనల కారణంగా ఉత్తర ఇశ్రాయేలు అస్సూరుచే, దక్షిణ యోధ బబులోనుచే పట్టబడుట అనే 2 సమస్యలు లేక భీభత్సమైన ఘోరమైన విపత్తులను వారు ఎదుర్కొన్నారు. అయితే ఈ సమస్యలు పరిష్కరించబడి తిరిగి దేవుని పరిచర్య ఈ లోకములో స్థాపించబడి కొనసాగడానికి దేవుడు తన ప్రవక్తలను పిలిచి లోకములోనికి మనుషుల మధ్యకు పంపించాడు. దేవుని రక్షణ క్రీస్తు ద్వారా ఈ లోకానికి పంపబడి పరిశుద్ధులు భక్తులైన వారిచే దేవుని కొరకు ఒక సంఘం నిర్మించబడమే దేవుని పనేయుంది. విశ్వాసులతో పరిశుద్ధ సంఘం నిర్మించబడమే పరిచర్యకు మూల కారణం. ప్రవక్త యొక్క మరియొక ముఖ్యమైన పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని ప్రజలు విని అర్థం చేసుకోగలిగేటట్టు వారిపై లేక వారిలో దేవుని వాక్యాన్ని ప్రకాశింపచేయాలి. అప్పుడు వారికి దేవుని వాక్యములో అవగాహన ఏర్పడుతుంది. ఇంకా దేవుని వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయించుకుని విధేయత చూపడానికి వారిని హెచ్చరించాలి. ఏలియా దినాల్లో దేవుని ప్రజలు దారి తప్పి బయలుదేవత ఆరాధనలో ములిగి దేవుని పని అభ్యంతరపరచబడినప్పుడు దేవుడు ఏలియాను లేవనెత్తాడు. ఏలియా అభ్యంతరం తొలగించబడే వరకు ఎలుగెత్తి ప్రకటించాడు. సేవకు సమస్యగా ఉన్న బయలు ప్రవక్తలందర్నీ వెలివేసి నిర్మూలించినప్పుడు దేవుని ప్రవక్తలు ప్రజల ద్వారా తిరిగి పరిచర్య చేయుటకు మార్గం సరళం చేయబడింది. బబులోను చెర తర్వాత దేవుని పని ఆటంకపరచబడినప్పుడు దేవుడు దానియేలును లేవనెత్తాడు. నిజంగా ఆనాటి బానిసత్వములో దేవుని ప్రజలు ఎట్లు నిలువబడ్డారు? ఒకవేళ ఈ లోకము ఇప్పుడు తలకిందులైనట్టుగా అంతర్జాతీయంగా మనము కలిగి ఉన్న స్వాతంత్ర్యం జయించబడి దేవుని బిడ్డలు క్రీస్తు విశ్వాసులు తమ మరణ పర్యంతము సైబీరియా ప్రాంతములో బొగ్గు గనుల్లోనికి త్రవకానికి పంపబడ్డారనుకోండి. మందిరాలు, సమాజ మందిరాలు, మత వ్యవస్థంతా చట్టబద్ధంగా రద్దు చేయబడితే అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి సమస్యలతో పనిలేదు, దేవుడేమీ చేయలేడు అంటారు. అయితే అసలు నేటి సంఘం ఇట్టి గొప్ప వ్యతిరేకత కలిగిన రోమా సామ్రాజ్య పరిపాలన సహాయములోనే ప్రారంభమై బలపరచబడి చరిత్రలో ఎన్నడూ లేనంత శక్తివంతంగా వెలుగొందింది. గనుక తన ప్రజలు కఠిన దాస్యానికి, శ్రమకు గురి చేయబడినప్పుడు గాని ఎట్టి అభ్యంతరాల్లో గాని పట్టించుకోకుండా ఉండడు. ఈ విధంగా దక్షిణ రాజ్యమైన యోధ
70 సంవత్సరాల శిక్షా కాలములో బానిసత్వము ముగిసే వరకు, వారు దేవుని పరిశుద్ధ సంఘంగా నిర్మించబడే వరకు ప్రజలు ఎట్లు వ్యవహరించాలో నేర్చుకోవలసి ఉన్నారు. యెరూషలేము పట్టబడిన నాటికి దానియేలు 14-15 సంవత్సరాల బాలుడు. దానియేలు కంటే 9 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల యవనస్థుడైన గొప్ప ప్రవక్త యెహెజ్కేలు కూడా చెరలోనికి వెళ్ళాడు. 14 సంవత్సరాల బాలుడిగా చెరలోనికి పంపబడిన దానియేలు యొక్క ఉద్దేశ్యము, పరిచర్య ఏమిటంటే, దేవుని ప్రజలు చెర నుండి స్వదేశానికి తిరిగి వెళ్లే వరకు వారు ఎట్లు జీవించాలో వారికి తెలియచేయడమయ్యుంది. ఒకవేళ నేటి నాస్తికత్వం క్రైస్తవ్యాన్ని జయించినట్లయితే, సేవకులు, సువార్తికులు, సంఘ కాపులమైన మనము అర్ధరాత్రిలో గాని పారిపోతామా? ఆలోచించండి. ఒకవేళ అట్టి పరిస్థితిలో మనము పడితే, మనము అనుసరించవలసింది దానియేలు గ్రంథాన్ని. ప్రవక్తగా చెరసాల అనుభవములో ఎట్లు జీవించాలో దానియేలు తెలుపుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రవక్తగా పిలువబడినప్పుడు దేవుని పనిలో కలిగే ఎట్టి అభ్యంతరాన్ని పరిష్కరించడానికి పిలువబడ్డాడో మనము తెలుసుకోవాలి. ఇక ఆ ప్రవక్త కాలములో కనిపిస్తున్న అభ్యంతరం ఎట్టిదయుంది? అతని పరిచర్య అట్టి అభ్యంతరాన్ని ఏ విధంగా నిర్మూలించగలదు? ఉదాహరణకు, మందిరము పునర్నిర్మించబడిన హగ్గయి కాలములో ప్రజలు శత్రువుల నుండి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. చక్రవర్తి నుండి వారు అనుమతి పొందినప్పటికీ వారు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. వారు మందిర నిర్మాణము నిమిత్తమై కలిగిన శ్రమలో వారు మందిర పనిని విడిచి వారి ఇండ్లను నిర్మించుకొని జీవిస్తూ వచ్చారు. అట్టి సమయములో దేవుడు హగ్గయిని లేపాడు. దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసింపదగునా అని మందిర నిర్మాణం నిమిత్తమై హగ్గయి ప్రజలను హెచ్చరించాడు. ప్రజలు తిరిగి వారి బాధ్యతలను జ్ఞాపకం చేసుకుని స్వంత జీవితాలకు దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతల క్రమాన్ని వారు నేర్చుకున్నారు. ఈ విధంగా హగ్గయి పరిచర్యలో దేవుని పనికి మార్గం సరళం చేయబడింది. ఈ విధంగా పాత నిబంధన ప్రవక్తలందరూ ఒక ఉద్దేశాన్ని, ప్రయోజనాన్ని కలిగి ప్రవచన పరిచర్యను జరిగించారు. ఇదే మాదిరిగా క్రొత్త నిబంధన సంఘ నిర్మాణములో ఆయా సమస్యలు ఎదురైనప్పుడు దేవుడు అపోస్తలులను లేవనెత్తుతూ వచ్చాడు. సంఘములోని సమస్యలు పరిష్కారమయ్యే వరకు దేవుడు అపోస్తలుల ద్వారా తన పనిని జరిగిస్తూ వచ్చాడు. పాత నిబంధన ప్రవచన విభాగాన్ని చదివి ముగించినప్పుడు దేవుని పనిని అభ్యంతరపరిచిన సమస్య ఎట్టిది? అట్టి సమస్య నిర్మూలించబడ్డానికి ప్రవక్తల పరిచర్య ఏ విధంగా పరిష్కారాన్ని లేక ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది అనే ప్రశ్న కలగాలి. క్రొత్త నిబంధన పరిశీలించినప్పుడు ఈ విభాగము నా వ్యక్తిగత జీవితానికి ఏ విధంగా అన్వయించబడుతుంది అనే ప్రశ్న మన కలగాలి. ఇక ప్రవక్తల కాలములో మరియు అపోస్తలుల కాలములో దేవుడు ఏ విధంగా అయితే తన పని జరిగించాడు, ఈనాడు తన ప్రజల ద్వారా తన పనిని జరిగించుకోగోరుతున్నాడు. ఇక నీ చుట్టూనున్న సమాజములో నీ ఉన్న చోట ఏ కారణంగానైనా దేవుని పని అభ్యంతరపరచబడుతూ ఉంటే, ఈ ప్రవచన భాగాలు మరియు పత్రికల్లో వ్రాయబడిన విధంగా సమస్యను ప్రార్థనాపూర్వకంగా కనుగొని ప్రవక్తల సందేశాలను, పత్రికల సందేశాలను నీ ప్రజలకు అందించడంలో ధైర్యం కలిగి ఉండాలి. ఈ విధంగా నీ వ్యక్తిగత జీవితములో నీ ద్వారా దేవుడు తన ప్రవచన పరిచర్యను, అపోస్తలుల పరిచర్యను జరిగించగోరినట్లయితే నీవు సంసిద్ధుడవు కాగలవా? ఇక బైబిల్లో ఏ విషయాన్ని కూడా దేవుడు వ్యర్థంగా వ్రాయలేదు. దేవుడు బహు జాగ్రత్తపరుడు గనుక ఏ విషయానికి ఎంత చోటు ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. యేసు ప్రభు జననం, సేవ, శ్రమ, మరణం, పునరుత్థానం మొదలైన ప్రభు యొక్క యావజ్జీవితాన్ని తెలియజేసే 4 సువార్తలు మొత్తం 89 అధ్యాయాలను కలిగి ఉన్నాయి. సువార్తల సమాచారం ప్రకారం ప్రభు జీవితములో ప్రాముఖ్యమైనదేమిటి? 89 అధ్యాయాల్లోని మొదటి 4 అధ్యాయాలు 30 సంవత్సరాల ప్రభు జీవితాన్ని
మిగిలిన 3 సంవత్సరాల జీవితాన్ని 85 అధ్యాయాలు చూపిస్తూ ఉన్నాయి. 27 అధ్యాయాలైతే ప్రభు జీవితములోని చివరి వారాన్ని చూపిస్తున్నాయి. ఇక ప్రభు యొక్క ఈ దశలన్నిటిలో ఏది గొప్పది అంటారు? అయితే ప్రభు జీవితం యొక్క చివరి వారం దినాలు ఆయన జీవితములో గొప్పదయ్యుంది. అందుకే 27 అధ్యాయాలు ఆ దినాల వివరణకు కేటాయించబడ్డాయి. ఈ విధంగా పాత నిబంధనలో ఇతర పుస్తకాలు, ఇతర భాగాలు అన్నిటికంటే ప్రవచన విభాగానికి ఎక్కువ చోటు ఇవ్వబడింది. ప్రవచన గ్రంథాలను పరిశీలించినప్పుడు మన వ్యక్తిగత జీవిత సమస్యల్ని, అభ్యంతరాలను కూడా కనుగొనడానికి సహాయకరంగా ఉంటుంది. ఈ ప్రవచన గ్రంథాలు వ్రాయబడిన కాలాన్ని బట్టి క్రమములో పెట్టబడలేదు గాని అంశాన్ని బట్టి విషయాన్ననుసరించి క్రమపరచబడ్డాయి. ఇక ప్రవక్తలు ఎప్పుడు జీవించి పరిచర్య జరిగించారో దక్షిణ రాజ్యమైన యోదా, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు, అస్సూరు, బబులోనులచే చెరపట్టబడిన 2 సందర్భాల్లో ఈ ప్రవక్తలంతా జీవించి పనిచేశారు. ఈ ప్రవచన భాగాలు ప్రాముఖ్యంగా 4 ముఖ్య పట్టణాల వినాశనాన్ని గూర్చి ప్రకటించాయి. 1 అస్సూరు రాజధాని నీనివే నాశనాన్ని గూర్చిన ప్రకటన, 2 బబులోను నాశనాన్ని గూర్చిన ప్రకటన, 3 ఉత్తర రాజ్య రాజధాని సమరయను గూర్చిన ప్రకటన, 4 యెరూషలేము వినాశనాన్ని గూర్చి ఈ ప్రవచన గ్రంథాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక ఈ ప్రవచన విభాగాన్ని మనము చదువుతున్నప్పుడెల్లా మొదటిగా మన జీవితాలకు అన్వయించుకోవాలి. యోదా ఇశ్రాయేలు రాజ్యాలు బానిసత్వములో జీవించిన అంధకార యుగములో ఈ ప్రవక్తలంతా పరిచర్య చేశారు. ప్రియ సోదరుడా, సోదరి, యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నావా? లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఈ శ్రేష్టమైన సమయములో యేసు ప్రభువును నీ సొంత రక్షకునిగా నీ హృదయములోనికి ఆహ్వానించి ఆయనిచ్చు రక్షణ భాగ్యాన్ని పొందుకొనుమని దేవుని యొక్క వాక్యమునకు ఇప్పుడే నీవు విధేయత చూపి ప్రభువైన యేసుక్రీస్తును నీ అధికారిగా నీ జీవితములోనికి ఆహ్వానించుమని ప్రేమతో మనం చేస్తున్నాను. అట్టి కృప ప్రభు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు. ఆమెన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.